హలో, నేను మీ డాక్టర్ ఏవంశీ కృష్ణ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, విధాత హాస్పిటల్, విజయవాడ. నేను ఇవాళ సిట్టింగ్ పొజిషన్ అంటే సిట్టింగ్ పోస్చర్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. సో సిట్టింగ్ పోస్చర్ ఇంపార్టెన్స్ ఏంటి? ఈ కరెంట్ ఎన్విరాన్మెంట్ లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సాఫ్ట్వేర్ జాబ్స్ లేకపోతే ఏదో ఒక కంప్యూటర్ వర్క్స్ మీద ఉంటారండి. సో మెజారిటీ ఆఫ్ ద టైమ్ ఆల్మోస్ట్ 6 to 8 hours ఆర్ 10 hours ఆ సిట్టింగ్ పొజిషన్ లోనే ఉంటారు. ఆ సిట్టింగ్ పొజిషన్ సరిగ్గా లేకపోవడం వల్ల మెజారిటీ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కంప్లైంట్ చేసేది ఏంటంటే, ఫస్ట్ థింగ్ మెడ నొప్పి వస్తుంది అంటారండి, అలాగే బ్యాక్ పెయిన్ వస్తుంది అని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఈ మెడ నొప్పి, బ్యాక్ పెయిన్ అనేది మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఆల్మోస్ట్ 90% మీ సిట్టింగ్ పొజిషన్ వల్లే ఉంటుంది. సో సిట్టింగ్ పొజిషన్ లో ప్రాబ్లమ్స్ ఏంటంటే, మనం నార్మల్ గా కూర్చున్నప్పుడు ఫ్రంట్ కి హంచ్ అయిపోవటం అనేది కామన్ గా చేస్తూ ఉంటాం. ఫ్రంట్ కి హంచ్ అవటం అంటే స్ట్రైట్ గా కూర్చోవాల్సింది కాస్త ఇలా ముందుకు బెండ్ అయిపోయి కూర్చుంటారు. ఇలా ముందుకు బెండ్ అయి కూర్చున్నప్పుడు మీ స్పైన్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు సిస్టమ్ కూడా ఎప్పుడైనా కింద పెట్టి చూసినప్పుడు మెడ ఎక్కువగా కిందకు చూడటం వల్ల మీ నెక్ మీద కూడా ఎక్కువ ప్రెషర్ పడుతూ ఉంటుంది. సిట్టింగ్ పొజిషన్ అనేది అంత ఇంపార్టెంట్. సో సిట్టింగ్ పొజిషన్ కరెక్ట్ గా ఉండాలి అంటే దానికి కొన్ని టిప్స్ ఉంటాయండి. సో సిట్టింగ్ పొజిషన్ లో 5 pointers చూస్తాం: ఇయర్, షోల్డర్, హిప్ జాయింట్, నీ జాయింట్, యాంకిల్ జాయింట్. సో మన పై నుంచి కిందకు వస్తే మన ఇయర్ ఏదైతే ఉందో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన ఇయర్, షోల్డర్ సేమ్ లైన్ లో ఉండేలా చూసుకోవాలి. సేమ్ లైన్ లో కానీ లేకపోతే మైల్డ్ ఫార్వర్డ్ ఇంక్లినేషన్ ఉన్నా పర్లేదు. మైల్డ్ గా, మరీ ఎక్కువ ఇంక్లినేషన్ ఉన్నా గానీ మీకు నెక్ మీద ఎక్కువ ప్రెషర్ పడి ఇయర్, షోల్డర్ ఒక లైన్ లో ఉండాలి. ఎట్ ద సేమ్ టైం షోల్డర్ అండ్ యువర్ హిప్ రెండు ఒకే లైన్ లో ఉండాలి. లేకపోతే కొంచెం మన షోల్డర్స్ హిప్స్ కంటే వెనక్కున్నా పర్లేదు. అంతేగాని మన షోల్డర్స్ హిప్ కంటే ముందుంటే పైన దగ్గర ఫ్లెక్షన్ వస్తుంది, పైన మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. అట్ ద సేమ్ టైం మన హిప్ జాయింట్స్ అండ్ నీ జాయింట్ రెండు ఒకే లైన్ లో ఉండాలి. అలా కాకుండా నీస్ కిందకు ఉండటం గానీ, నీస్ పైకి ఉన్నా గానీ మీకు హిప్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఆ హిప్స్ దగ్గర పెయిన్ వస్తూ ఉంటుంది. అండ్ మన నీ జాయింట్ అండ్ యాంకిల్ రెండు కూడా ఒకే లైన్ లో ఉండాలి. లేకపోతే కొంచెం మైల్డ్ ఫార్వర్డ్ గా గానీ లేకపోతే మైల్డ్ గా బ్యాక్వర్డ్ గా ఉన్నా గానీ పర్లేదు. అంతేగాని మరీ ఎక్కువగా ఫార్వర్డ్ లో కూర్చున్నా మళ్ళీ మీకు మొత్తం హిప్ ట్రంక్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది. బాడీ, నీ అండ్ యాంకిల్స్ కూడా ఒకే లైన్ లో ఉండాలి.